నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ ముఖ్యంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 3 లోక్సభ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే దాంట్లో 2 మాలలకు ఇచ్చినారు వరంగల్ సంబంధించి అక్కడ బైండ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి కడియం కావ్యకు టికెట్ ఇచ్చినారు మాదిగలకు ఈ పార్టీ అన్యాయం చేసింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగల సపోర్ట్ ఉండదు ఖచ్చితంగా ఈ నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే ముందే 2 చేంజ్ చేసి మాదిగలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నాడు మరోవైపు మోత్కుపల్లి నరసింహులు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నారు ఇక్కడ మోత్కుపల్లికి కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు మాదిగలకు కేటాయించాలి అనే వాదన మాట్లాడొచ్చు కాకపోతే ఇక్కడ మోత్కుపల్లి నరసింహులు నాలాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరింది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలు కూడా అధికారంలోనే ఉండాలని కోరుకుంటాము అని మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం ఎవరు అంటే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి అని అందరికి తెలిసిన విషయం అలాంటిది ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు టికెట్లు ఇవ్వాలి 3 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉంటే ఒక్కళ్ళకు కూడా మాదిగలు అర్హులు కాదా 80 లక్షల మంది మాదిగ ఓటర్లు తెలంగాణలో ఉంటే మాకు ఒక్క సీట్ ఇవ్వరా అని చెప్పేసి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతున్నారు ఇదే మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో టార్గెట్ చేసిండు ఇదే మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫాలోయింగ్ ని తట్టుకోలేకపోయాడు ఇదే మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డిని ఎవరైనా పులి సింహం అని పోలిస్తే మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా మోత్కుపల్లి నరసింహులకి ఒక స్వార్థం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి 2017లో ముందస్తు ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అప్పటి పరిస్థితిలో అధికార టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుంది కూటమిలో భాగంగా పోటీ చేస్తుంది అనే విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా టీఆర్ఎస్ తో పొత్తుగా వద్దు టీఆర్ఎస్ వల్లనే తెలుగుదేశం పార్టీ నాశనమైంది అనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మోత్కుపల్లి నరసింహులు అప్పటి వరకు టీడీపీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మోత్కుపల్లి నరసింహులు టార్గెట్ చేసి నువ్వు అధినాయకుడికి తెలియకుండా ఎట్లా పోతావు ఎట్లా రాహుల్ గాంధీని కలుస్తావు మన తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అలాంటి కాంగ్రెస్ పార్టీతో నువ్వు ఎట్లా జతకడతావు అని తీవ్రంగా టార్గెట్ చేసిండు మోత్కుపల్లి నరసింహులు 2017లోనే కాదు అంతకు ముందే ఎప్పుడైతే అధినేత చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చిండో అప్పటి నుంచి కూడా ప్రతి సమావేశంలో ఇంటర్నల్ గా మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టిండు తనకంటే చిన్నవాడు రాజకీయంగా దూసుకుపోతున్నాడు అని చెప్పేసి కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా సభల్లో మాట్లాడేటప్పుడు మోత్కుపల్లిని ప్రేజ్ చేస్తూ మాట్లాడుతుండే మన తెలుగుదేశం పార్టీలో ఇంకా మాజీ మంత్రులు సీనియర్ మోత్కుపల్లి నరసింహులు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఆయనను పొగుడుతుంటే మోత్కుపల్లి నరసింహులు మాత్రం రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ టార్గెట్ చేసిండు ఇక కాంగ్రెస్ లోకి అంత తొందరగా పోవడానికి ఎవరు కారణం అంటే ఖచ్చితంగా అది మోత్కుపల్లి నరసింహులే కారణం లాంటి మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆయన రేవంత్ రెడ్డిని మొన్నటి వరకు పొగిడి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు మోత్కుపల్లి నరసింహులని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పింది ఎవరు ఆయన రావడం వల్ల కాంగ్రెస్ కి ఎంతో ఉపయోగం ఇక్కడ మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మోత్కుపల్లిని కేర్ చేస్తున్నారా ఇప్పుడు ఎన్నికల టైంలో ఇక్కడ మోత్కుపల్లి నరసింహులు అంటే మాదిగలకు టికెట్ ఇవ్వాలని ఆయనకు సపోర్ట్ గా మందకృష్ణ మాదిగ ఆయన మాట్లాడుతున్నారు ఇదంతా రేవంత్ రెడ్డికి అనవసరమైనటువంటి వాదన అనవసరమైనటువంటి ఒక ఇష్యూ అని చెప్పుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పెద్దపల్లిలో అక్కడ వివేక్ కొడుకు వంశీకృష్ణకి ఇవ్వడం జరిగింది కాకా వారసత్వం ఉంది కాకా వెంకటస్వామి చేసిన పనులున్నాయి మొత్తం పెద్దపల్లి నియోజకవర్గం కూడా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పెద్దపల్లి రామగుండం మంచిర్యాల బెల్లంపల్లి మంతిని ధర్మపురి ఇలాంటి నియోజకవర్గాలు మొత్తం 7 నియోజకవర్గాల్లో కాకా వెంకటస్వామి ప్రభావం ఉంది రామగుండంలో ఫర్టిలైజర్స్ కంపెనీ మూతపడితే తెరిపించింది
వివేకే. అక్కడ సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఇదే క్యాండిడేట్ వంశీకృష్ణ తాత వివేక్ వెంకటస్వామి తండ్రి కాకా వెంకటస్వామి. అక్కడ పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయనకి ఇస్తేనే గెలుస్తారని సర్వే తేలడంతో అక్కడ వివేక్ వంశీకృష్ణకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అక్కడ మాలకిచ్చారు. ఆ తర్వాత మల్లు రవి లాంటి సీనియర్ నాయకుడు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మల్లు రవి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆ పార్టీ అధ్యక్షుడు అయిందో అంతకు ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందుండి ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తి మల్లు రవి. ఆయనకు టికెట్ ఇచ్చారు ఎస్సీ మాల. ఇక ఫైనల్ గా రాజకీయ స్ట్రాటజీలో భాగంగా వరంగల్లో ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ ని ఒక రాజకీయ స్ట్రాటజీ ఒక వ్యూహం పన్ని ఆ ఎదుటి పార్టీలో ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని ఈ పార్టీలోకి రప్పించడంలో సక్సెస్ అయిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా వాళ్ళకి ఆ టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు 3 టికెట్లకు అయిపోయినాయి. ఇంకా ఎక్కడి నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడికి టికెట్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఒకవేళ ఇవ్వాలన్నా ఇదే మల్లు రవి లాంటి నాయకులు ఎస్సీ మాదిగ అయితే ఖచ్చితంగా ఆయనకే ఇచ్చేవాళ్ళు రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఒక టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన కేవలం కులాన్ని చూడలేదు, సర్వేని చూసిండు, ఆ పార్టీ నాయకుడి బలం చూసిండు, అక్కడ ఆ క్యాండిడేట్ బలాన్ని చూసి టికెట్ ఇచ్చిండు తప్పితే ఇక్కడ మాదికలకి ఇవ్వద్దు మాలలకి ఇవ్వాలి లేకపోతే ఇక్కడ బైండ్ల సామాజిక వర్గానికి ఇవ్వాలి మాదిగా కులాన్ని అణిచివేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎక్కడ చూడలేదు. ఈ మందకృష్ణ మాదిగా మోత్కుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు ఒక ఎన్నికల టైంలో మాట్లాడుతున్న మాటలే. ఇదే మోత్కుపల్లి నరసింహులు గతంలో బీఆర్ఎస్ పార్టీలో దళిత బంధుకి చైర్మన్ గా ఉన్నారు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఇదే మందకృష్ణ మాదిగా ఎంతమంది మాదిగల సోదరులకు ఎంతమంది మాదిగ సోదరులకు దళిత బంధు ఇప్పించిండు. మోత్కుపల్లి నరసింహులు ఒక దళిత బంధుకు చైర్మన్ అయినప్పుడు ఇదే మందకృష్ణ మాదిగా మాదిగలకు కూడా దళిత బంధు ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రకటన చేసిండు. మాదిగ సోదరుల అభ్యున్నతికి ఎంతవరకు కృషి చేసిండు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఆయన చేసిన కృషి అంతా ఇవన్నీ కూడా మాట్లాడవలసి వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడమే. ఇక్కడ మోత్కుపల్లి ఏమో టికెట్ రాలేదు అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటే మందకృష్ణ మాదిగ మాత్రం రాజకీయంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మాట్లాడుతుండు తప్పితే ఇంకో విషయం కాదు. ఇక్కడ క్లియర్ గా చెప్పిన 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు రేవంత్ రెడ్డి ఇవ్వడానికి కారణం అక్కడ స్పేస్ లేదు. అక్కడ పెద్దపల్లిలో ఖచ్చితంగా వంశీకృష్ణకే ఇవ్వాలి. వంశీకృష్ణ కంటే దీటైన క్యాండిడేట్ లేడు మాదిగ సామాజిక వర్గంలో, అందుకే మాలకి ఇచ్చినారు. ఇక్కడ నాగర్ కర్నూల్లో అదే పరిస్థితి, మల్లు రవికి ఇవ్వాలి. ఆయన కంటే దీటైన క్యాండిడేట్ మాదిగ కులంలో లేరు, సో మల్లు రవికి ఇచ్చినారు. ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఈ పార్టీకి రప్పించిండు, ఖచ్చితంగా వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. ఆ ఈక్వేషన్ లోనే టికెట్ ఇవ్వలేదు తప్పితే ఇక్కడ మాదిగలను అణచివేయాలి అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఈ రాజకీయ వ్యూహం అయితే చేయలేదని నా అభిప్రాయం.